చిన్న పెద్ద ఇన్వెస్టర్లు ఆశలతో చూసే సూజ్లాన్ ఎనర్జీ ప్రస్తుతం ఒక మల్టీఫేజ్ రికవరీలో ఉంది. ఏం జరిగింది? FY25 రిజల్ట్స్ లో దశాబ్దంలో అత్యుత్తమ సంవత్సరంగా సూజ్లాన్ రూపాయలు 1447 కోట్లతో 10 సంవత్సరాల అత్యధిక ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ PBT నమోదు చేసింది. EBITDA 81%, రెవెన్యూ 67% వృద్ధి. సంస్థ ఆర్డర్ బుక్ 5.6 GW వద్ద, నికర నగదు స్థానం రూపాయలు 1943 కోట్లుగా ఉంది. సూజ్లాన్ ఇప్పుడు నెట్ డెట్ ఫ్రీ దిశగా చాలా హైక్ తీసుకుంది. అప్పుడు భారీ అప్పులు ఉండేవి, ఇప్పుడు దాదాపుగా డెబ్ట్ తగ్గింది. అయితే ఇబ్బందులు కూడా ఉన్నాయి. Q1 FY26లో కొన్ని ఆకస్మిక వార్షిక లాభాలు ఎక్స్పెక్టేషన్స్ ను మించలేకపోయింది. ఎగ్జిక్యూషన్, డెలివరీలలో కొన్ని డిలేస్లు, భూమి ట్రాన్స్మిషన్ సమస్యలు ఉన్నాయి. CFO శ్రీ హిమాన్షు మోడీ రాజీనామా కూడా మార్కెట్ కాన్ఫిడెన్స్ ను కొంచెం మాంద్యం చేసింది. ఎంత కాలం పడుతుంది రికవరీకి? విశ్లేషకులు చెబుతున్నారు, సూజ్లాన్స్ రికవరీ FY26, FY27 మధ్య పూర్తి ప్రయాణం చేయగలదు. అంటే వచ్చే 8-12 నెలలలో మెజర్ డెలివరీలు, కాంట్రాక్టులు, తదుపరి ప్రాజెక్టుల అమలు బాగా కనిపించే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణ విధానాలు మరియు RPOలు, రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్స్ వంటి విధానాలు ఉంటే అదనపు పెరుగుదల ఉంటుంది. సూజ్లాన్ ఇప్పుడున్న దశ రికవర్ అవుతూ ఉంది. బలమైన ఆర్థిక ఫలితాలు, డెప్త్ తక్కువ. కానీ పూర్తి రికవరీకి కొన్ని పరిమితులు, అమలు సవాళ్లు ఉన్నాయి. మీకు సూజ్లాన్ పై ఆసక్తి ఉంటే మధ్య దీర్ఘకాల దృష్టితో ఉండండి. షార్ట్ టర్మ్ లో కొన్ని వోలాటిలిటీ సాధ్యమే. ఇలాంటి సూజ్లాన్ టైపు స్టాక్ అప్డేట్స్ కావాలా? కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలోని సమాచారం కేవలం విద్యా మరియు విశ్లేషణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. అన్ని వార్తలు బహిరంగంగా అందుబాటులో ఉన్న వనరులు మరియు కొనసాగుతున్న మీడియా నివేదికల ఆధారంగా ఉంటాయి. మేము ఏ వ్యక్తిని లేదా సంస్థను కించపరచడం లేదా లక్ష్యంగా చేసుకోవడం ఉద్దేశం కాదు. వీక్షకులు స్వతంత్రంగా వాస్తవాలను ధృవీకరించాలని మరియు దీనిని న్యాయమైన ఉపయోగం కింద వార్తల వ్యాఖ్యానంగా పరిగణించాలని సూచిస్తున్నాము.